సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి చురకలంటించారు. సొంత పార్టీ వాళ్లే ఆయన కొంప ముంచే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో రేవంత్ రెడ్డి సీటుకు ఎలాంటి ప్రమాదం లేదు అన్నారు. కాంగ్రెస్లతోటే రేవంత్ జాగ్రత్తగా ఉండాలని కడియం శ్రీహరి సూచించారు. అభయహస్తం పేరిట ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరికి 12 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్ను ఎంపీల ఎన్నికల నోటిఫికేషన్ లోపే 18% పెంచాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు, మీరేం మా గురించి వరి కాకండి, మీ వాళ్ళని జర జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. నేను మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా. అధ్యక్ష, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం, వాళ్ళకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు సార్. చాలా సంతోషం, వి వెల్కమ్ ఇట్. కానీ విక్రమార్కజీ, బడ్జెట్లో దీనికి సంబంధించిన అలొకేషన్ లేదు. మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇంకొక అంశం కూడా చూసిన అధ్యక్ష, షెడ్యూల్ కులాల జనాభాకు అనుగుణంగా దామాషా పద్ధతిన ఎస్సీల రిజర్వేషన్స్ 18% పెంచుతామని ఒక హామీ ఇచ్చి ఉన్నారు. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నది కాబట్టి మీరు రేపు నోటిఫికేషన్లు ఇచ్చే లోపట్నే 18% కనుక ఈ రిజర్వేషన్ పెంచితే మా ఎస్సీలకు లాభం జరుగుతుంది. కాబట్టి అది ఆలోచించండి అని ప్రోయాక్టివ్గా ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రిని గారిని కోరుతున్నాను.